యువత ఆశయాలకు దారి చూపిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ నెల 27వ తేదీ అనగా రేపు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో భారీగా నిర్వహించబడనున్న యువగళం స్ఫూర్తి పాదయాత్ర కావలి ఎన్టీఆర్ బొమ్మ వద్ద నుంచి కొత్తపల్లి 2000 కిలోమీటర్ల మైలురాయి వరకు స్ఫూర్తిదాయకమైన పాదయాత్ర యువత కోసం, ప్రజల కోసం, భవిష్యత్తు కోసం యువగళం అడుగులు. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఇట్లో షేక్ అల్హర్, కావలి నియోజకవర్గం ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు, కావలి, నెల్లూరు జిల్లా. ఇప్పుడైతే మనం సెల్ఫ్ ఐకానిక్ పాయింట్ దగ్గర ఉన్నామండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా టిఫిన్ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా రోడ్డు పొడుగునా కూడా మంచిగా, అదేవిధంగా వాటర్ సదుపాయం కూడా కల్పిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా టీడీపీ నాయకులు, టీడీపీ అభిమానులే కాకుండా మహిళలు కూడా పెద్ద ఎత్తున అయితే పాల్గొంటూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే మనతో ఎంతో మంది మహిళలు అయితే ఉన్నారు. వారిని కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, యువగళం పాదయాత్ర ముగిసిన 3 ఏళ్ల తర్వాత ఈ రోజున 2000 కూడా పాదయాత్రగా వెళ్ళబోతూ ఉన్నారు. కావ్య కృష్ణారెడ్డి గారి పిలుపు మేరకు మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? మాకు బాగుంది, మాకు జాలీగా ఉంది, హ్యాపీగా ఉంది. మేము చేస్తున్నాం, మాకు బాగా చేస్తున్నాడు. మాకు సమాధానంగానే ఉంది. ఆయన రావడం మాకు సంతోషంగానే ఉంది. మేము ముందు రోజుల్లో బాగా ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు మాకు ఏ ఇబ్బంది లేదు, మాకంతా మంచిగానే జరుగుతుంది. ఆయన పాదయాత్రకి మేమందరం ఓకే. చెప్పండి అమ్మా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇక్కడంతా వాతావరణం చూసి స్పందన అనేది ఏ విధంగా ఉందని మీకు అనిపిస్తుంది? బాగానేనండి, అందరూ సంతోషంగానే ఉన్నారు. ఇప్పటి వరకు ఇలాంటి ఎమ్మెల్యే గారు మన కావ్యలి పట్టణంలో లేరు. మన కావ్య కృష్ణారెడ్డి గారు బాగా పనులు చేస్తున్నారు. అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరూ సంతోషంగా, స్వచ్ఛందంగా వస్తున్నారు. అందరికీ బాగుంది కాబట్టి మన రోడ్లు బాగు చేశారు. మనకి సదుపాయాలన్నీ కూడా బాగానే చేస్తున్నారు కాబట్టి మేము పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శిని, అందరూ చేస్తున్నారు చూసాం. కానీ కావ్య కృష్ణారెడ్డి గారు చేసినంత బాగా ఎవరూ చేయలేదు. మేడం, ఇప్పటి వరకు చూసుకుంటుంటే ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు. ఈ ఎమ్మెల్యే లాగా ఎక్కడ కూడా లేదు. అందరినీ కూడా అసెంబ్లీ చేయడంలో కానీ, ఏదైనా కార్యక్రమాలు పెట్టడంలో కానీ, అదేవిధంగా ఈ రోజు చూసుకున్నట్లయితే యువగళం పాదయాత్ర చేసి 3 సంవత్సరాలైన సందర్భంగా ఈ రోజు పాదయాత్ర కూడా చేయడం జరుగుతుంది. సో దీని గురించి ఏమైనా చెప్పండి మేడం. ఇప్పుడు మీరే చెప్పారు, ఎక్కడా లేని విధంగా అన్ని రకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు, డిఫరెంట్ గా చేస్తున్నారని. 100% అండి. గత 20 నెలల్లో ఎక్కడా లేని విధంగా కొత్తగా, చాలా డిఫరెంట్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ మా ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు ముందుకు పోతూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ 3rd ఇయర్ యానివర్సరీ కింద, మన స్ఫూర్తి యాత్ర కింద లోకేష్ గారి పాదయాత్ర కంప్లీట్ చేసుకొని 3 సంవత్సరాలు అయిన సందర్భంగా మేమంతా ఆయన ద్వారా స్ఫూర్తి పొంది ఏమేమి కార్యక్రమాలు మా నియోజకవర్గానికి, మా నియోజకవర్గ అభివృద్ధికి ఏమేమి చేశామనేది ఆయన ఆ స్ఫూర్తితో మేము చేసుకుని ఒక్కసారి నమనవేర్చుకుంటూ ఈ స్ఫూర్తి యాత్ర చేయడం జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే గడిచిన 20 నెలల్లో, తనకున్న 60 నెలల కాలంలో, ఈ గడిచిన 20 నెలల్లో మా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి పనులు 1, 2 కాదండి, నెలకొకటి చొప్పున చేసుకున్నా కూడా 20 రకాలుగా అభివృద్ధి పనులు చేశారు. అందులో భాగంగా ముందుగా తుమ్మలపేంట రోడ్డు ఎంత అధ్వానంగా ఉండాలంటే అంత అధ్వానంగా ఉంది. దాన్ని బాగు చేయించడంతో సహా మొదలు పెట్టిన అతను ఈ రోజు రామేపట్నం ఎయిర్పోర్ట్ కి గత 10 సంవత్సరాల నుంచి అడ్డంకులతో ఉన్న దామవరం ఎయిర్పోర్ట్ ని క్లియరెన్స్ ఇచ్చి టెండర్ల స్థాయికి తీసుకొచ్చే స్టేజ్కి వచ్చున్నాం మేము. అందులో భాగంగానే ఈ ఉదయగిరి బ్రిడ్జి బాగు చేయించడంలో గాని, కావల్లో ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయడంలో గాని, ఇప్పుడు నా వెనకమాలున్న సెల్ఫీ పాయింట్ నిర్మించడంలో గాని, పార్వతమ్మ ట్రంక్ రోడ్డుని ఎక్స్టెండ్ చేయడంలో గాని, దాన్ని ఎండ్ టు ఎండ్ ఎక్స్పాండ్ చేయడంలో గాని, ఇలా 1, 2 కాదు, జోల్దిన్న హార్బర్ కి సంబంధించి గాని, మన కావలి నియోజకవర్గంలో ఇష్ట దైవంగా భావించే బిట్రగుంట వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని 22 కోట్లతో అభివృద్ధి చేయటంలో గాని, ఇలా 1, 2 కాదు, చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి పనులు ఈ 20 నెలల్లో
చేసి తనకంటూ ఒక మార్క్ ని సాధించిన నాయకుడు మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు. అలాంటి ఆయన కింద, అలాంటి నాయకత్వం కింద మేము పనిచేస్తున్నందుకు నిజంగా చాలా గర్వపడుతున్నాము. ఆయనకి సపోర్ట్ గా మీ వెనకమాల మేము ఉన్నాము అని చెప్పేదానికి ఈ రోజు ఆయన నిర్వహించే స్ఫూర్తి యాత్రకి ఇక్కడికి వచ్చిన ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జన సందోహాన్ని చూస్తే మహిళలతో సహా ఎంతమంది వచ్చారో మీరు ఒక్కసారి చూడొచ్చు. ఈ ఒక్కటి చాలు మా వెనకమాల జనం మేము చేసే పనులకి ఎంత సపోర్ట్ చేస్తున్నారు, మా వెనకమాల జనం ఎంత సపోర్టింగ్ గా ఉన్నారు అనేది ఒకసారి గమనించవచ్చు. సో ఈ రోజు చూసుకున్నట్లయితే అంతా కూడా పండగ వాతావరణం అనేది పెరుగుతుంది అనమాట. సో ఇంకొంచెం పండగ అనేది ఎలా ఉంటుంది చూపిస్తారు. సో ఇక్కడ చూడండి మన పండగ సో చూడండి అనమాట. ఇక్కడ మళ్ళీ చెప్పండి ఎంత సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. మొత్తం ఎన్నోగా మారిపోయింది. సో ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఇక్కడ ఈ కార్యక్రమం? ముందుగా చెప్పాలంటే ఈ కావలి ప్రజానికానికి నమస్కారాలు. తర్వాత వచ్చి మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి గురించి చెప్పాలంటే చరిత్రను మళ్ళీ తిరగ రాసినటువంటి మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి గురించి చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మాకు కావాలి అభివృద్ధి అంటే కావ్య కృష్ణారెడ్డి గారు అంటే అభివృద్ధి అనే విధంగా సాగిపోయింది ఈ 2 ఏళ్ల కాలము. ఈ రోజు యువతల స్ఫూర్తి పాదయాత్ర అని మన లోకేష్ బాబు 3 సంవత్సరాలు అయింది పాదయాత్ర చేపట్టి సక్సెస్ఫుల్ గా. అది కొత్తపల్లిలో స్తూపం వరకు ఈ రోజు పాదయాత్ర జరుగుతుంది. దానికి ఈ జన సందర్భంలో అమేకం కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అభివృద్ధి అంటే ప్రతి ఒక్కటి రోడ్లు అయితే మొట్టమొదట ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర సెల్ఫీ పాయింట్ అనేది మన కావలికి ఒక తలమానికంగా చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చి కాలేరుగుంట అనేది ఎప్పుడో మాకు తెలియదు. చిన్నప్పుడు ఎప్పుడో మేము ఇది కూడా లేదు. ఆ కాలేరుగుంట అన్నప్పుకుంటని ఒక దాదాపుగా 6 months దాన్ని బాగు చేసి అంత చెప్పలేము అంత విధంగా బాగు చేస్తారు. తర్వాత రోడ్లు అయితేనేంటి, తుమ్మలపేట రోడ్ అయితేనేంటి, హైవేలో కొన్ని 3 lanes ఏంటి, ముస్లూరులో మన ఇది వరకు మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందు అయితేనేంటి, ప్రతి ఒక్కటి అండర్ కవరింగ్ పాస్ బ్రిడ్జీలు అయితేనేంటి మా కావ్య కృష్ణారెడ్డి గారికే సాధ్యమైంది. మా కావ్య కృష్ణారెడ్డి గారికి ఈ విధంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మేడం మీరు చెప్పండి, ఈ రోజున మనం గతంలో చూసుకున్నట్లయితే ఎవరు కూడా బయటకు వచ్చి ఏ కార్యక్రమాలు కూడా చేసింది లేదు. వాళ్ళు చేసిన ఎంతో మంది పురుషులు వస్తున్నారే కానీ మహిళలు కూడా ఎక్కడ కనిపించిన కాకలాంటి. ఈ రోజు చూసుకున్నట్లయితే ఎంతో వందల మంది మహిళలు ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మీకు ఏ విధంగా అనిపిస్తూ చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుంది. ఇంకా మరి ఎన్నో పథకాలు ప్రజలకు తీసుకురావాలని అనుకుంటున్నాము. అన్ని పథకాలన్నీ బాగున్నాయి. ఇంకా మరి కొన్ని తీసుకురావాలని ఇంకా కోరుకుంటున్నాం. ఎంత ఉత్సాహంగా అంటే యోగం పాదయాత్ర సందర్భంగా 200 స్తూపం వరకు అయితే ఎంతో మంది వెళ్తూ ఉన్నారనమాట. సో ఈ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. కాసేపట్లంటే కావాలి ఎమ్మెల్యే దగ్గర కృష్ణారెడ్డి కూడా రాబోతూ ఉన్నారు. సో అందరూ కూడా కలిసి ఒక యువగణ పాదయాత్ర నచ్చించే అంటే ఒక నచ్చిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఈ పాదయాత్ర మొత్తం జిల్లాలన్నీ కూడా శ్రమించే విధంగా ఈ రోజు ఈ పాదయాత్ర కూడా జరగబోతూ ఉంటుంది. సో ఈ పాదయాత్ర ఎలాంటి ఇబ్బందులు కూడా రాకుండా పాదయాత్ర ఎలాంటి ఇబ్బందులు కూడా రాకుండా ఎన్నో ప్రత్యేకమైన చర్యలు అయితే తీసుకుంటున్నారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేది మన సేఫ్టీ న్యూస్ ఛానల్ ఇంకా ఎన్నో రాబోతూ ఉన్నాయి. సో చూస్తూనే ఉండండి సేఫ్టీ న్యూస్. కెమెరామెన్ వినోద్ తోటి కామాక్షి, సెల్ఫీ పాయింట్, ఐకానిక్ పాయింట్ నుంచి. యువత ఆశయాలకు దారి చూపిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ నెల 27వ తేదీ అనగా రేపు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో భారీగా నిర్వహించబడనున్న యువగళం స్ఫూర్తి పాదయాత్ర కావలి ఎన్టీఆర్ బొమ్మ వద్ద నుంచి కొత్తపల్లి 2000 కిలోమీటర్ల మైలురాయి వరకు స్ఫూర్తిదాయకమైన పాదయాత్ర
యువత కోసం, ప్రజల కోసం, భవిష్యత్తు కోసం యువగలం అడుగులు. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఇట్లు కేతిరెడ్డి విష్ణుతేజ, టీడీపీ యువ నాయకులు, కావలి, నెల్లూరు జిల్లా. గుండకు వంట నివ్వక కదిలాడు కావ్య కృష్ణన్న